ఇది ఏంటి అనుకుంటున్నారా? ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఫిష్ ఎగ్స్ అన్నమాట. ఇవన్నీ ఫిష్ ఎగ్స్. ఇవైతే మాకు రేర్గా దొరుకుతాయి అసలు. అయితే ఇంతకుముందుకి ఏం చేసేదాన్ని అయితే వీటిని ఎప్పుడో ఒకసారి దొరుకుతాయి కదా, నాకు సరిగ్గా తెలియదు అనమాట ఎలా ఉంటారో కూడా. అయితే ఇవి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి 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 ఒక 1 వీక్ దాకా పెట్టి పడేసేదాన్ని అనమాట. కానీ ఇంత హెల్దీ ఫుడ్ అని నాకు అస్సలు తెలీదు. ఇప్పుడైతే ఇది ఎలా చేస్తారో చూసి చూపిస్తాను మీకు. చూడండి, ఫస్ట్ వీటికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి కారం, సెకండ్ వచ్చేసి ఉప్పు, తర్వాత ఇది ధనియాల పొడి నేను ఇంట్లోనే పెడతాను. అసలు మార్కెట్లో అయితే బాగుండదు, కలర్ వేరే విధంగా ఉంటుంది అనమాట. అందుకే అన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను నేను. ఇది వచ్చేసి గరం మసాలా, ఇది కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేశాను అనమాట. ఇంకా వచ్చేసి ఆనియన్స్, మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్ అండి. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేస్తారో చూసి చూపిస్తాను. చూడండి, స్టవ్ ఆన్ చేసుకొని అయితే పెట్టాను. ఇది ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో చేసి చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే ఆయిల్ అయితే పోస్తున్నా. ఇక్కడ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై కావాలన్నమాట. నేను ఫస్ట్ టైమే చేస్తున్నా అండి, నాకు కూడా తెలియదు ఎలా చేస్తారో. కాకపోతే మెయిన్ మనం కర్రీస్ చేస్తాం కదా, అలానే చేస్తారని చెప్పేసి నేను అయితే చేస్తున్నాను అనమాట. చూద్దాం ఎలా వస్తుందో ఏంటో. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి చెప్పలేదు కదా, అల్లం వెల్లుల్లి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చి వాసన అనేది పోయేదాకా ఫ్రై చేసుకోవాలి అనమాట. పసుపు వేసుకోవాలి. ఏది మనము రాదు అంటే రాదు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటే వస్తుంది అనమాట. ఎప్పుడు రాదు రాదు అనుకుంటూ ఉంటే ఏది రాదు. అందుకే ఏదో ఒక ట్రై చేస్తూ ఉండాలి. నాకైతే ఏదైనా పని స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు అసలు అది వర్కౌట్ అవ్వదన్నమాట. అంటే వంటల్లో అయితే పర్ఫెక్ట్గా చేస్తా ఫస్ట్ టైం అయినా ఎప్పుడైనా సరే. కాకపోతే ఏదన్నా నాకు ఇంట్రెస్ట్ ఉన్న పని నేను స్టార్ట్ చేద్దామంటే అస్సలు కుదరదు. ఏంటో నాకు అలా జరిగిపోతుంటుంది. చూడండి, నెక్స్ట్ ఇది ఎగ్స్ వేయాలన్నమాట. దీన్ని జనగమో ఏదో అంటారు, ఇది కూడా తీయాలా నాకైతే తెలీదు. అయితే అలానే వేస్తున్నా. తీయాలనో మరి వద్దనో నాకైతే తెలీదు, కాకపోతే వేస్తున్నా. నెక్స్ట్ ఇది వేసుకోవాలి. ఇది వేసుకొని ఇలా విడగొట్టుకోవాలన్నమాట. ఉంది కదా ఈ ఎగ్స్ అనేది ఇలా పార్ట్స్గా చేసుకోవాలి. పార్ట్స్గా ఇలా చేసుకోవాలి. మా ఇంట్లో ఎవరు చేస్తుంటే నేనైతే చూసిన అనమాట. నాకైతే రాదు, ఎలా చేస్తారో ఏంటో. కానీ తెచ్చినప్పుడు చేయాలి కదా, ఎవరు లేనప్పుడు అందరు ఉన్నప్పుడు చేయడం వేరు, మనం ఓన్గా చేసుకోవడం వేరు. ఇలా అయితే విడగొట్టాలన్నమాట. చూడండి ఇలా విడగొట్టాలి. ఇదో చూసారా, ఇంత క్లియర్గా చూపిస్తున్నా. ఇలా విడగొట్టాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ వేయాలి. చూడండి ఎలా ఉందో. నాకైతే నాన్ వెజ్ అయితే తినబుద్ధి కాదు, మా ఇంట్లో మా పిల్లలు కానీ తింటారని చెప్పేసి నేనైతే ఎక్కువ ప్రిపేర్ చేస్తూ ఉంటా. ఆల్మోస్ట్ అన్నీ వచ్చు, కాకపోతే ఇది ఎప్పుడు తేయరు కదా, రేర్గా తెస్తారు కాబట్టి నాకు కొంచెం రాదనమాట. చేస్తుంటే ఇష్టం వస్తుందని చెప్పేసి నేనైతే ప్రిపేర్ చేస్తున్నా. చూడండి ఎలా చూడండి ఏ విధంగా అయిపోయిందో. కరివేపాకు అయితే వేసాను, ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాం మనం.
చెప్పాను కదా ఉప్పు కారం వేస్తా అని చెప్పేసి, కొంచెం స్పైసీగా అయితే తింటాం మేము. నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా లైట్గా వేద్దాం. ఇప్పుడు మొత్తం కలిపేద్దాం. మ్యాక్సిమం అయితే అయిపోయింది కర్రీ. మనం కొత్తిమీర వేద్దాం ఇప్పుడు. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం అనమాట, ఇప్పుడు కాదు. కొత్తిమీర వేసి కొంచెం బాగా కలిపేసి దింపేయడమే. ఒక 2 సెకండ్స్ నుంచి అలా దింపేయడమే. కర్రీ అయితే సూపర్గా స్మెల్ వస్తుంది అసలు. నేనైతే ఫస్ట్ టైం చేసిన, కానీ చాలా టేస్టీగా ఉందనిపిస్తుంది నాకైతే. ఇది రోటీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది అనమాట. ప్రజెంట్ అయితే రోటీ చేస్తాను, చాలా టేస్టీగా ఉంటుంది. తినేద్దాం. చూపిస్తాను మీకు కూడా ఒకసారి చూడండి. కొత్తిమీర అయితే కొంచెం పొడిగా కట్ చేశాను అనమాట. చూపిస్తాను చూడండి ఒకసారి. ఎంత టెంప్టింగ్గా ఉంది అసలు. నాకైతే తినాలనిపిస్తుంది. చూసారు కదా ఎంత బాగుంది అసలు. నేను ఫస్ట్ టైం చేసిన కర్రీ అయినా సరే సూపర్గా వచ్చింది. చూడండి, ఏం లేదు, మనం ఎగ్ కర్రీ వేసుకున్న లాగానే సేమ్ అనమాట. చూడండి, మీకు కూడా తినాలనిపిస్తుందా? చూడండి, ఇదిగో చూడండి, అసలు ఎంత బాగుందంటే అసలు ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా కుదిరింది. ఇవి ఇగ్నోర్ చేయండి. నేనైతే పెద్ద పెద్దగా వేసాను అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. కొంచెం టేస్ట్ చేసి చూసాను అనమాట. చూడండి ఎంత బాగా కలర్ వచ్చేసింది అనమాట. చూడండి, భలే ఉంది కదా. కలర్ కూడా బాగుంది. మేము స్పైసీగా అయితే తింటాం. భలే ఉంది కదా. చాలా టేస్టీగా ఉంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా కావాలనుకుంటే ఈ రెసిపీ ట్రై చేయండి. కామెంట్ చేయండి ఎలా ఉందో చేసిన తర్వాత. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి ప్లీజ్. థ్యాంక్ యూ. అలాగే నెక్స్ట్ ఏ కర్రీ కావాలో కామెంట్ చేయండి, ఖచ్చితంగా అయితే చేస్తాను నేను. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాగుంది కదా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫస్ట్ టైం చేసిన చాలా బాగా కుదిరింది. మీరు కూడా మర్చిపోకుండా ట్రై చేయండి. ఇదైతే చాలా అంటే చాలా యూస్ఫుల్ రెసిపీ అనమాట. ఇందులో ప్రోటీన్ అయితే చాలా ఉంటుంది. జిమ్కి వెళ్ళే వాళ్ళు అయితే చాలా యూస్ఫుల్ ఇదైతే. దీనైతే తప్పకుండా తీసుకోవాల్సిన రెసిపీ అండి. అసలు ఫిష్ ఎగ్స్ అంటే చాలా మనకు దొరకదు, మాకైతే దొరకదు, రేర్గా దొరుకుతాయి అనమాట. అందుకే ఒకసారి ట్రై చేద్దామని చేశాను. చాలా హెల్దీ ఫుడ్. పిల్లలకైతే చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.